యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్న వాటర్ తీసుకోండి. సార్ వస్తున్నాను సార్. నానా నువ్వు తిన్నా, నేను తీస్తాను. పర్లేదులే అమ్మా. సార్ వస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. సార్ తీస్తున్నాను సార్. సార్ తీస్తున్నాను సార్. ఎంతసేపు వెయిట్ చేయాలయ్యా? సార్ వినిపించలేదా హారన్? కొంచెమైనా బుద్ధుందా? ఒక తాళం తీయడానికి ఇంతసేపా? సారీ సార్, మీరు వస్తారనుకోలేదు సార్. అంటే నీకు చెప్పి రావాలా? ఓనర్వి నువ్వా నేనా? జాబ్ చేస్తున్నావా నిద్రపోతున్నావా? వచ్చేదే ఎప్పుడో ఒకసారి, అది నీ డ్యూటీ చేయడం నీకు సరిగా చేత కాదు. డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు. ఎక్కడో ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నాడేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఉన్నావా? ఉండబట్టేగా కనబడ్డా. ఏమన్నావు? మా నాన్నకి డిసిప్లిన్ లేదా? మా నాన్న ఎవరో తెలుసా? మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆర్మీ ఎంప్లాయీ. వాళ్ళకన్నా ఎక్కువ డిసిప్లిన్ నీకుంటుందా? నీకసలు డిసిప్లినే కాదు, మేనర్స్ కూడా లేదు. మా నాన్న భోజనం చేస్తున్నారు, చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నావు. ఎక్కువ మాట్లాడుకో. చూడలేదు. డబ్బున్న పొగరుతో కళ్ళు నెత్తికెక్కుంటాయి కదా, ఎలా చూస్తావు? మీలాంటి వాళ్ళ దగ్గర పని చేయటం మాది తప్పు. హే, మాకు ఎన్నో ఆలోచనలతో వస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు కోయకు. అవును మరి, మీరే మనుషులు, మాకు ఆలోచనలే రాకూడదు, ఒక్క నిమిషం లేట్ చేయకూడదు, అంతే కదా? అమ్మా కృష్ణ, నువ్వు ఉండమ్మా. ఏంటి నాన్న ఉండేది? నువ్వు ఇంకా ఇక్కడ ఉండకు. ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేసే అవసరం నీకు లేదు. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. రేపటి నుంచి మా నాన్న రాడు.
హలో, రేపే మా నాన్నకి నేను పనిచేసే కంపెనీలో మంచి జాబ్ ఇప్పిస్తా. మంచి జాబ్, నెత్తి మీద టోపీ, చేతిలో తుపాకీతో ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఏంటి, నువ్వు జాబ్ చేసే కంపెనీయా? ఎవడో నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ తలకు మాసిన బాస్. ఏమన్నావు? ఎవరా తలకు మాసిన బాస్ అంటున్నాను. రాదా, ఊరుకోరా. అతను వదిలినా నేను వదులుతానా? మా బాస్ని, నా కంపెనీని ఏమైనా అన్నావంటే ఊరుకునేదే లేదు. నీదే డొక్కు కంపెనీ, నువ్వే వేస్ట్ బాస్వి. నీలాంటోళ్ళకి అలాగే కనబడతాయి. నేను నీ బాస్ అయితే మాత్రం నా కంపెనీ మెట్లు కూడా నేను ఎక్కనిచ్చేవాడినే కాదు. అంత అదృష్టం నీకు లేదులే. నాలాంటి రాసిగల వాళ్ళు నీలాంటి శని పేజ్ దగ్గరికి ఎందుకొస్తారు? ఏం కూసావు? ఏ, నువ్వు రెచ్చిపోతే ఇంకా కూస్తా. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మా నాన్న రేపటి నుంచి కాదు, నీ వాగుడికి ఈ క్షణం నుంచే మానేశాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపా. అంత అవసరం లేదు. అయితే పో. రా నాన్న. కృష్ణ, నీ బ్రదర్ నీలాంటి వాడు కాదు, పాపం మంచోడు. ఈ మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాహు. హే కృష్ణ, పిశాచి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదంటే ఇదే. సరేరా, వదిలే. ఎలారా ఇంత కూల్గా ఉంటావు? కోపమే రాదా? గొడవలు ఎందుకని. అవునులే, పాపం మంచోడివి కదా. నాతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంట. ఉండు. రేయ్, ఏదో నీ గురించి తెలియక ఆవేశంలో అందురా. నీ అంత మంచోడు ఎవడైనా ఉంటాడా? నువ్వు రాముడురా. పద. ఆ విష్ణుప్రియ మన మేడ్ ఇన్ హెవెన్ లో గ్రూమ్ అవ్వడం ఎవ్వరికీ నచ్చడం లేదు మేడం. నాకు మాత్రం నచ్చుతుందా శిఖర? నాకు అస్సలు నచ్చలేదు మేడం. హై క్లాస్ మధ్యలో లో క్లాస్ రావడం చాలా నామోషిగా ఉంది. యా ఐ అండర్స్టాండ్. బట్ మేడం, ఏంటి శ్రీ? ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. మేడ్ ఇన్ హెవెన్ లో డబ్బున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు. నమ్మి వెళ్ళకండి, మోసపోతారు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ శ్రీ? మేడ్ ఇన్ హెవెన్ లో సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధాలు చూస్తావా? గ్రూమింగ్ చేస్తామని ఎప్పుడన్నా పబ్లిసిటీ చేశావా? దీన్ని స్థాపించిందే హై స్థాయికి. అసలు అలాంటి వాళ్ళు రావడానికే నేను ఇష్టపడను. అసలు ఇలా ఎందుకు రాశారు? ఇదంతా వాళ్ళ ఆ రోజు చేసిన రాద్ధాంతం వల్ల మేడం. పత్రిక వాళ్ళకి మీ సిద్ధాంతం తెలియదు కదా, ఆ స్థాయి ఇందులో చేర్చి రాశారు. శిఖర, జరిగిపోయిన దానికి చర్చలు అనవసరం. మేడం, ఇక మీదట నష్టం జరగకుండా చూసుకోవాలి అంటే విష్ణుప్రియకి మంచి సంబంధం చూసి మాట నిలబెట్టుకోవాలి. మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినకూడదు మేడం. అత్తయ్య ఏంటి ఆలోచిస్తుంది?
విష్ణుకు గాని మంచి సంబంధం చూసేస్తారా? అమ్మా, అక్కకి తోడుగా నువ్వుండు. నేను జాబ్కి వెళ్ళి నాన్న జాబ్ గురించి బాబాయ్తో మాట్లాడేసి వస్తాను. అలాగే కృష్ణ. అక్క, నువ్వు మాత్రం ఆ శిఖరాతో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నేనున్నాను కదమ్మా. అదేమైనా పిచ్చి వేషాలు వేస్తే దాని తోక కత్తిరించను. నువ్వు వెళ్ళిరా. సరే అమ్మా. రామ్మా. ఏం ఆలోచించారు మేడం? నా మనసులో ఉన్నదే మీ మనసులోనూ ఉంటుంది. ఐ నో, బట్ మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలను మేడం. పేపర్లోకి ఎక్కిన మీ పరువు టీవీలో కనపడకూడదు. అలానే ఏ వంక పెట్టినా అద్భుతమైన సంబంధం రావడానికి మీకంత టైం కూడా లేదు. నా సలహా ఏంటంటే మేడం, మన దగ్గర అన్సెలెక్టెడ్ కనుక ఉంటే వాళ్ళ మ్యాటర్ క్లోజ్ చేసేయండి మేడం. ఎస్, డెఫినెట్గా గుడ్ ఐడియా శిఖర. చూస్తా. అమ్మాయి, ఈరోజు మా అమ్మాయికి ఏం నేర్పిస్తున్నారు? మేడం లోపలున్నారండి. ఓ చెత్త సంబంధం దొరకాలి. మనకి ప్రొఫైల్ పంపి సెలెక్ట్ కానివాడు వీడొక్కడే. చాలుగా మేడం, చెప్పిన టైంలోపే ఈ తలనొప్పిని వదిలించుకోవచ్చు. యు ఆర్ కరెక్ట్ శిఖర. మంచి సంబంధాలు చూస్తున్నారు కదా? హలో మేడం. ఆ లో క్లాస్ వాళ్ళు వచ్చారా? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వెరీ గుడ్. నా క్యాబిన్కి తీసుకురా. ఓకే మేడం. మేడం మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి. అవునా? పదమ్మా, రండి. రా. నేనిక్కడే ఉన్నానంటే అనుమానం వస్తుంది. మేడం, మీరు మాట్లాడండి, నేను వెళ్తాను. మేడం, రండి. రండి రాణమ్మ గారు. ఏం మాట్లాడడానికండి? మాట తప్పాల్సి వచ్చిందని చెప్పి తప్పించుకోవాలని చూడకండి. ఊరుకునేది లేదు. మీ అమ్మాయికి మంచి సంబంధాన్ని ఫిక్స్ చేశాను. మీరున్నారని చెప్తే లోపలికి రమ్మని చెప్పాను. గోవిందా గోవిందా, నిజమా అండి? ఫోటో చూడండి. గోవిందా. విష్ణు, చూడమ్మా. విష్ణు, అబ్బాయి బాగున్నాడు, చూడు. నీ ఇష్టమమ్మా. అయితే మరి మీకు ఓకే కదా? మంచి సంబంధమే కదండి. కాబట్టే కదండి చూపించాను. మీరెప్పుడు రమ్మంటారో చెప్పండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంట్లో కూడా చెప్పాలి కదండి. మా వారితో మాట్లాడి వెంటనే మీకు కబుర్ చేస్తాం. మంచి సంబంధమే అంటున్నారు. ఆ మాట విన్నాకే మనసుకి ఆనందంగా ఉందండి.
అయిపోయినట్టేనండి. మీకు ఫోన్ చేస్తామండి. ఓకే, ఇదిగోండి. వస్తామండి. పద విష్ణు. ఈ పెళ్లి జరిపించి పత్రికల వాళ్ళందరి ముందే నీ కూతురుతోనే నేను గ్రేట్ అని చెప్పేలా చేస్తాను. నాన్నా, 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 ఏంటమ్మా? ముందు ఈ స్వీట్ తినండి. ఎందుకురా? తినండి నాన్నా. ఆ, మ్, ఏంటి తల్లి ఆ తీపి కబురు? నాన్నా, నీకు జాబ్ గ్యారంటీ. మా బాబాయ్తో మాట్లాడేశాను. మా బాస్తో ఒక మాట చెప్పి కన్ఫర్మ్ చేసేస్తారంట. ఇక వచ్చేసినట్టే. ఇంతకీ జీతం ఎంత కృష్ణక్క? మంచి జీతమే ఉంటుంది, నో డౌట్. అయితే నాన్న నువ్వు ఒకటే చోట వర్క్ చేస్తారు. గోవిందా, ఈ రోజు ఒక శుభవార్త తర్వాత ఇంకో శుభవార్త వింటున్నాను. అమ్మా, మీరు వచ్చేసారా? ఎంతకీ నువ్వేం శుభవార్త తెచ్చావు రాణమ్మా? ఆ తారా మేడం విష్ణుకి మంచి పెళ్లి సంబంధం చూశారండి. మంచి సంబంధం చూశారంట. ఇదిగోండి అబ్బాయి ఫోటో. ఏవయ్యా, నువ్వు ఓకే అనుకుంటే అబ్బాయి వాళ్ళని రమ్మంటాను. మీకు చెప్పి చెప్తా అన్నాను. గోవిందా, నా కూతురికి ఒక మంచి సంబంధం దొరికేసింది. మేము చూస్తాం. నాన్న ఒకసారి ఇవ్వండి. ఇతన్ని ఎక్కడో చూసానే. అబ్బాయి బానే ఉన్నాడమ్మా. అక్కేమంది? మీ ఇష్టం అందే. మంచి సంబంధం అంట, రమ్మని చెప్పేద్దాం. అమ్మా ఒక నిమిషం ఉండు. ఫోటోలో ఉన్న ఇతని పేరు నీలం నరేష్, నెల్లూరు జిల్లా గూడూరు వాసి. ఏమైందే? చూడండి. ఏంటి శివా? వీడిప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 మోసం చేశాడు. ఓ రోజు పుట్టినరోజు పేరుతో పుట్టింటికి తీసుకొచ్చి పత్తా లేకుండా పోయాడు. అవసరం తీరిపోవడంతో మొహం చాటేశాడు. ఫోన్ నంబర్తో పాటు ఇల్లు మార్చేశాడు. దిక్కుతోచని ఈ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించింది. గోవిందా, ఈ వీడియో నువ్వు చూపించావు కాబట్టి సరిపోయింది. తెలియకపోతే మనమే దాని గొంతు కోసిన వాళ్ళం అయ్యేవాళ్ళంగా రాణమ్మా. అసలు ఇలాంటి సంబంధం చూపించారేంటి? ఆవిడ బుద్ధి చూపించారమ్మా. మనమేంటో చూపిద్దాం. ఏంటిది? అదే అడగడానికి వచ్చా. అరవకు. ఈ సంబంధానికి ఏమైంది? గోవిందా, దాన్ని విసిరి కొట్టా కూడా మంచి సంబంధమే అంటారా? ఇంతకు మించిన సంబంధం కావాలా? అబ్బాయి బాగుంటాడు,
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇంకేంటి? 3 పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. అది చెప్పరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వివరాలేవి తెలియకుండానే మంచి సంబంధం అని చెప్పారా? మీకేం తెలుసాయ్? చెప్పడం దేనికి మేడం, చూపిస్తాం. అక్క, ముగ్గురు జీవితాలతో ఆడుకున్నాడు. కట్నం కోసం 3 పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని మోసం చేశాడు. మోసం చేసిన ప్రబుద్ధుడిపై 2 భార్యలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సెలెక్ట్ చేయని ప్రొఫైల్ కదా అని నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఏం చెప్పాలి? వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, 4వది విష్ణు చేసుకుంటే ఏమైంది? బాగుండేది కదా, మిస్ అయిందే. మాట రావట్లేదా మేడం? ఇప్పుడు చెప్పండి. అది నసుగుతారేంటి? మా అమ్మాయిని వదిలించుకోవాలనే కదా ఇలాంటోని చూశారు. నో మేడం, నో అన్నంత మాత్రాన అబద్ధం అయిపోతుందా? 3 పెళ్లిళ్ళు చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసే సంబంధాలా మీరు తెచ్చేది? ముందు నేను చెప్పేది వినండి. మేడం, మేం ప్రూఫ్ చూపించే వరకు కూడా మీరేం చెప్పకుండా మా అక్కకి వాడిని అంటగట్టాలని చూశారు. పైగా మీరు చెప్పేది మేము వినాలా? మా అక్క జీవితాన్ని నాశనం చేయడానికా మీరు అడిగినంత డబ్బు కట్టింది? ఇలా చేతులు దులుపుకోవడానికా అందరి ముందు మాటిచ్చింది? నిలబెట్టుకోవడం రానప్పుడు మాట ఎందుకు ఇచ్చారు? అలాంటిదేమీ లేదు. ఎంక్వైరీలో ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. ఏంటి మేడం, ఎక్కడో పొరపాటు జరిగిందా? ఇంత పెద్ద సంస్థ నడుపుతూ అంత బాగా ఎంక్వైరీ చేసే టీంని పెట్టారన్నమాట. ఒక సంబంధం చూపించేటప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ కూడా చేయకుండా మీరే మంచి సంబంధం అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. అంటే మీరు మీ కంపెనీ విలువలు ఎలాంటివో ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్.